ఈరోజు రసాయన చర్యలు సమీకరణాలు పాఠంలోంచి మరో యాక్టివిటీని చేద్దాం. కోనికల్ ఫ్లాస్క్లోకి కొన్ని జింకు ముక్కలు తీసుకొని హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలుపుతున్నాం. చూశారు కదా. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపిన తర్వాతను ఒంటి రంధ్రపు బీరడానితో మూసివేశాం. దీనికి పైన ఒక స్ట్రా కూడా ఉంది. వెలువడుతున్న వాయువులు చూసారా? ఈ వాయువులు ఈ స్ట్రా గుండా వస్తుంటాయి. అందుకని మండుతున్న పుల్లని మనం ఈ స్ట్రా దగ్గర పెడదాం. ఏం జరుగుతుంది? ప్రత్యేకమైన మార్పునేమిని మనం గమనించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మరోసారి ఈ స్ట్రాని ఒంటి రంధ్రపు బిరడాతో సహా తీసివేసి ఇక్కడ మండుతున్న పుల్లని పెడదాం. ఏం జరుగుతుంది చూడండి. ఒక్కసారి టప్ అనే ధ్వనితో మంట ఆరిపోయింది. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఈ వెలువడిన వాయువు మండుతున్న పుల్లని మంటతో ఆర్పేసింది. కాబట్టి ఇది హైడ్రోజన్ వాయువు అని మనం సులభంగా గ్రహించవచ్చు. ఈ విధంగా ఈ రసాయన చర్యలో జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిసి జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువు వెలువడుతుందని సులభంగా గ్రహించగలం.